ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. అదే మీరు ఈ ఛాలెంజ్ లో ఉన్నారనుకోండి 100% ఈ ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయ్యింది. అర్థమవుతుందా? ఓన్లీ ఫుడ్ తీసుకున్నారు, ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయలేదు, లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి కొంచెం అందరు జాగ్రత్తగా మీ కోచ్ చెప్పినట్టు చేయండి, 100% బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికి, ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. ఈరోజు సెషన్లోకి వెళ్దామండి, మీ అందరు సపోర్ట్ చేస్తే. ఓకేనా? సో అబౌట్ టాపిక్ మీ అందరికి తెలుసు, డైజెషన్ హెల్త్ చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? సో దీని గురించి కొంచెం అర్థం చేసుకోండి, మేబీ మన ఇంట్లో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే జనరల్ గా మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, జీర్ణక్రియ అనేది ఏదైతే ఉందో, ఇది చేసే పని ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైతే తీసుకుంటున్న ఆహారం ఉందో, ఆహారాన్ని చక్కగా డైజెషన్ చేసి, మనం తీసుకునే ఆహారాన్ని చక్కగా డైజెషన్ చేసి, ఆ ఆహారంలో వచ్చేటువంటి శక్తిని, అంటే పోషక విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఇట్లా పోషకాలు ఉన్నాయి కదా, మనం తీసుకున్న ఆహారం డైరెక్ట్ గా డైజెషన్ అవ్వదు. మనం తీసుకున్న ఆహారం డైజెషన్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ సరళ రూపంలోకి మార్చుకొని, అంటే కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, కొన్ని రసాలు రిలీజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ సరళ రూపంలోకి మార్చుకొని మన శరీరానికి శక్తిని ఇచ్చే విధంగా సపోర్ట్ చేస్తుంది, మనం తీసుకునే ఆహారాన్ని డైజెషన్ చేసి. ఇది జీర్ణక్రియ అనేది. ఓకేనా? అయితే ప్రెసెంట్ చాలా మందికి ఈ జీర్ణక్రియ అనేది సరైనటువంటి మార్గంలో పని చేయకపోవడం వల్ల, అది సరిగా పనిచేసేలాగా మనం దానికి సపోర్ట్ చేయకపోవడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారంటే, తిన్నది అరగకపోవడం, ప్రీ మోషన్ అవ్వకపోవడం. అవునా? చాలా మందికి ఏమంటారంటే ఒబేసిటీలోకి ఎంటర్ అవ్వడం, డైజెషన్ ఫ్రీ అవ్వకపోవడం వల్ల. ఓకేనా? అదే విధంగా డైజెషన్ ఫ్రీ అవ్వకపోవడం వల్ల రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ చాలా మంది వైరస్ ప్రాబ్లమ్స్. వాష్రూమ్కి వెళితే కనీసం ఒక 10 to 15 minutes వాష్రూమ్ లోనే కూర్చుంటున్నారు, ఫ్రీ మోషన్ అవ్వక. ఫ్రీ మోషన్ అవ్వట్లేదనే విషయం చెప్పుకోవడానికి కూడా నామోసి ఫీల్ అయ్యి దాన్ని అలానే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు తప్ప ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కూడా ఎవరు షేర్ చేసుకోవట్లా. అర్థమవుతుందా? అది తప్పేం కాదు, అది మన లైఫ్ లో పార్ట్ అంతే. సో నిజంగా దాన్ని మనం సరి చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. బట్ దాన్ని మనం అశ్రద్ధ చేసామంటే దానివల్ల అనేక రకాల సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. డైజెషన్ వల్ల వచ్చిన ప్రాబ్లంని ఎలా అధిగమించాలో తెలియక ఇంగ్లీష్ మందుల మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే సర్జరీల దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సర్జరీస్ దాకా వెళ్ళిన వాళ్ళు. ఓకేనా? మనం బేసిక్ స్టార్టింగ్ స్టేజ్ లోనే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలిస్తే మాత్రం 100% మీరు ఈ ఛాలెంజ్ నుంచి బయటపడవచ్చు. ఓకేనా? బై ద వే, ఎంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ చెప్పడానికి షై ఫీల్ అవ్వకూడదు. అర్థమైందా? డైజెషన్ ప్రాబ్లం ఉంది సార్ అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఈ కమ్యూనిటీలో రాకముందు అయినా సరే, మీ డైజెషన్ ప్రాబ్లంతోనే వచ్చాను సార్, ఇంతకుముందు రాకముందు మాకు ప్రాబ్లం ఉంది, నాకైతే 100% డైజెషన్ ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే ఈ కమ్యూనిటీలో రాకముందు నేను చేసే ఫీల్డ్ వేరు, దానివల్ల నాకు వచ్చిన ఛాలెంజ్ వేరు. అఫ్ కోర్స్ నేను చాలాసార్లు దాని గురించి ఎప్పుడు చెప్పను. నాకు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఒకటి, అండర్ వెయిట్ ఒకటి, ఈ 2 రిజల్ట్ నేను ఎక్కువ సార్లు జూమ్ కాల్లో మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ చెప్పాలంటే నాకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంది.